ఇక మరొక విషయాన్ని గురించి కూడా ఆలోచిస్తే, ఈ శరీరానికి రోగం వచ్చినప్పుడు ఈ ఆహారపు రుచులను నేను తీసుకోవడం మూలంగానే కదా నాకు రోగం వచ్చింది. ఈ రోగాన్ని ఇకపై నేను రానివ్వను, అంటే నేను అటువంటి చెడు ఆహార పదార్థాల జోలికి నేను వెళ్ళను అన్నటువంటి భావన కూడా నీలో ఉంటూ ఉండడం మూలంగా చెడు ఆహారపు అలవాట్ల పట్ల, అంటే ఆహారపు రుచుల పట్ల జీవచాపల్యం అనేది తగ్గిపోయి ఆ పరమేశ్వరుని పట్ల అభిమానం, ఇంత అద్భుతంగా తయారు చేసినటువంటి ఈ దేహం పట్ల మనకు అభిమానంతో పాటు ఆ పరమేశ్వరుని పట్ల అభిమానం అనేది ఏర్పడి నెమ్మదిగా నీలో వైరాగ్య భావన అనేది ఏర్పడుతూ ఆ ఆహార రుచుల పట్ల వ్యామోహం తగ్గిపోతుంది. ఈ వాస్తవాన్ని గుర్తించాలి. ఈ విధంగా మనం ఈ జలం ద్వారా ఈ ఆహారాన్ని